ఓకే. అదేవిధంగా ధనస్సులో పుట్టారు. ఎందుకంటే వృశ్చికం ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం దత్తాత్రేయుడు ధనస్సులో పుట్టారు అనుకోండి, ఎవరైనా ధనుర్లగ్నంలో జన్మించారు. అలాంటి వారు నరసింహస్వామి, మనకి ఇక్కడ హైదరాబాద్ లో అయితే యాదగిరిగుట్ట, మనకి వైజాగ్ సైడ్ అయితే కూడా మనకి అక్కడ మంచి క్షేత్రం ఉంటుంది మనకి, అదొకటి. అదే విధంగా మకరంలో జన్మించారు, మకర లగ్నంలో జన్మించారు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా కంచి కామాక్షి లేదా మధుర మీనాక్షి ఇలాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. కుంభంలో విష్ణు ఆలయాలు ఇందాక చెప్పాను కదా. కానీ మీనరాశిలో కనుక జన్మిస్తే రాజరాజేశ్వరి అమ్మవారు లేదా అమ్మవారు, లేదా ఎక్కడైనా ఆలయాల్లో ప్రత్యేకంగా మనకి అన్నపూర్ణాదేవి ఉన్న ఆలయాలకు వెళ్తే చాలా మంచిది. అదేవిధంగా వాళ్ళు ఉపాసించేది కూడా మేషం అయితే కనుక సూర్య భగవాను ఉపాసించడం, వృషభం అయితే విష్ణువుని, మిథునం అయితే లలితా అమ్మవారిని, కర్కాటకం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే చాంటింగ్ చేసుకోవడం, సింహం అయితే గనక దత్తాత్రేయుడి జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకోవడము, అంటే నామస్మరణ చేసుకున్నా సరిపోతుందమ్మా. కన్య అయితే గనక ఓం నమో వెంకటేశాయ అని, తుల అయితే ఓం కాళికాదేవి నమః లేదా ఓం కాలభైరవాయ నమః, వృశ్చికం అయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ, లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రాన్ని, మరియు ధనస్సు అయితే ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః, మకరం శ్రీమాత్రే నమః, కుంభం ఓం విష్ణవే నమః, మీనం ఓం రాజరాజేశ్వరీ దేవియే నమః అని ఈ నామస్మరణ చేసుకోవచ్చు.